హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో హరిహర వీరమల్లు సినిమా నేటితో రిలీజ్ అయ్యి 1 వీక్ అయితే కంప్లీట్ చేసుకుంది. మామూలుగా ఈ సినిమా కాస్త మిక్స్డ్ టాక్ రావడం చూసాం. సో కలెక్షన్స్ కూడా ఆ, ఆశించినంత స్థాయిలో టార్గెట్ ని కూడా రీచ్ అవ్వట్లేదన్న రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. మరి 1 వీక్ కలెక్షన్స్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది, మరి బ్రేక్ ఈవెన్ సాధించిందా, లాభాల్లో పడుతుందా, బ్రేక్ ఈవెన్ ఎంత టార్గెట్ ఉంది, సో ఎంటైర్ గా ఈ కలెక్షన్ రిపోర్ట్, ఈ 1 వీక్ కలెక్షన్ రిపోర్ట్ డిస్కస్ చేద్దాం. మాతో పాటు మా జర్నలిస్ట్ వీరి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి ఈ రిపోర్ట్ గురించి ఒకసారి డీటెయిల్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సో మరి వీరమల్లు సినిమా కాస్త మిక్స్డ్ టాక్ రావడం చూసాము. కలెక్షన్స్ కూడా ఇప్పటికి తగ్గిపోయాయని చెప్తున్నారు. మరి ఇప్పటి వరకు 1 వీక్ లో ఎంత కలెక్ట్ చేసింది, బ్రేక్ ఈవెన్ అయ్యిందా, మరి లాభాల బాట పడుతుందా? ఇవాళ నుంచి మళ్ళీ కింగ్డమ్ కూడా రంగంలోకి దిగింది కాబట్టి మరి సినిమా కలెక్షన్స్ ఈ 1 వీక్ లో ఏ విధంగా ఉన్నాయి? ఈ 1 వీక్ కలెక్షన్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక 110 కోట్లు, 110 crores ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 110 కోట్ల వరకు కలెక్ట్ చేసింది నెట్. అయితే అంటే షేర్ ఒక 76 అరౌండ్ 110 గ్రాస్ కట్ చేసుకోండి. 110 కోట్లు గ్రాస్ వచ్చింది. ఒక 76 ఒక షేర్ ఓకే వచ్చింది. అసలు యాక్చువల్ గా దాదాపు ఒక 127 అలా అమౌంట్ రావాలనే టార్గెట్ తోటి 127 పైన ప్లస్ రావాల్సిన టార్గెట్ తో ఈ థియేటర్ లోకి వచ్చింది సినిమా. ఓకే, 127 నెట్ టార్గెట్ తో బరిలోకి దిగితే ఇప్పటి వరకు అయితే 76 కోట్లు కలెక్ట్ చేసింది. సో ఇంకొక 50 crores వరకు అయితే మైనస్ లో ఉంది. అయితే టాక్ దీనికి మిక్స్డ్ టాక్ రావడం బిగినింగ్ నుంచి కూడా మిక్స్డ్ టాక్ వచ్చింది, తెలిసిందే. అంటే ఆహా అద్భుతం అన్నట్టుగా ఒకే నానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు. నేను మనం చూసుకున్నాం, మనం చాలా సార్లు దీని గురించి వీడియోలు కూడా చేయడం జరిగింది. యాక్చువల్ గా దీనికంటే మేము అందరూ చెప్పిన మైనస్ పాయింట్ విఎఫ్ఎక్స్ వర్క్ సరిగా లేదని, ఎవరు కథ గురించి పెద్ద కంప్లైంట్స్ ఏమి లేవు. ఇంకా చూసుకోవాల్సిన విషయం పవన్ కళ్యాణ్ గారి పెర్ఫార్మెన్స్ గురించి కూడా ఎవరు ఏమీ మాట్లాడలేదు. ఆయన క్యారెక్టర్ ఆయన పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు. ఇక్కడ కథ విషయంలో కూడా బాగానే ఉంది. ఇటు వచ్చి అక్కడ విఎఫ్ఎక్స్ వర్కే అది అంతకన్నా అద్భుతమైన విఎఫ్ఎక్స్ చూడడం బట్టి పైగా దాని అది కామన్ ఆడియన్స్ కూడా కొంచెం తెలిసిపోయే కొన్ని సీన్లు అది అలాగా ఉండడంతో ఈ విమర్శలు రావడంతో మిక్స్డ్ టాక్ వచ్చింది. తప్పితే కథ ప్రకారం గానీ యాక్టర్లు పవన్ కళ్యాణ్ గారి పెర్ఫార్మెన్స్ ప్రకారం కూడా అక్కడ మాట గానీ తప్పు పడడానికి ఏమీ లేదు. ఆ విఎఫ్ఎక్స్ వర్క్ వల్ల నెగిటివ్ మిక్స్డ్ టాక్ రావడం వల్ల కొంచెం ఆ ప్రభావం కలెక్షన్ కనిపించింది. అది దానివల్ల ఇది లేకపోతే ఆయన ఉన్న క్రేజ్ కి అది ఎప్పుడో ఫస్ట్ డే లోనే ఆ అమౌంట్ కలెక్ట్ చేయవలసిన పరిస్థితి, అంత క్రేజ్. ఆ టాక్ కొంచెం నెగిటివ్ గా రావడం వల్లే ఇప్పుడు బాగా తగ్గిందని చెప్పచ్చు. ఓకే, సో మరి ఇప్పుడు 50 crores అయితే మైనస్ లో ఉంది. సో ఇప్పుడైతే 50 crores అయితే మైనస్ లో ఉంది. మరి ఇది ఇప్పుడు కష్టంగానే కనిపిస్తుంది. సో దాదాపు ఈ సినిమా నష్టాల్లోనే మిగిలే అవకాశం ఉందా అనుకోవచ్చా? ప్రస్తుత పరిస్థితిని బట్టి అలాగే అనుకోవాలి. ఇప్పుడు మనం డే బై డే అన్నది కలెక్షన్ లో బిగినింగ్ ఫస్ట్ డే ప్రీమియర్ లోను ఫస్ట్ డే లో వచ్చినంత కలెక్షన్ ఆ టాక్ కి రాదు. ఓకే, ప్రీమియర్ లో కానీ ఫస్ట్ డే కానీ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే అది డే బై డే ఇంక్రీజ్ అవుతాయి కలెక్షన్స్. అటు వీకెండే కాకుండా మామూలు డేస్ లో కూడా వన్ డే నాడు కూడా అది స్ట్రాంగ్ గా ఉంటాయి. ఓకే, బట్ దీనికి వచ్చిన టాక్ కి అంత సస్టైన్ అవడం, స్టడీగా ఉండడం అనేది సాధ్యం కాదనమాట. దాని ప్రభావం మనం కనిపిస్తుంది. రోజు రోజుకి కలెక్షన్ తగ్గుతున్నాయి. ఇందాక మనం అనుకున్నట్టుగా ఇప్పుడు ఈ రోజు నుంచి కింగ్డమ్ వచ్చింది, దాని ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. అన్ని రకాలుగా చూసుకున్నా డే బై డే నుంచి అలాగా తగ్గుతూ ఉండడం వల్ల ఖచ్చితంగా దీనికి లాసెస్ బ్రేక్ అయినవడం అనేది చాలా వరకు కష్టం అని చెప్పచ్చు. ఇప్పటి వరకు మనకి 55-60 అరౌండ్ వరకు బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఇంకా దగ్గర 40+ వరకు దీన్ని రికవరీ చేయాలి. చాలా వరకు ఆ విధంగా చూసుకున్నట్లయితే కష్టమే అని చెప్పాలి. మరి ఇంకా ఎలా ఉంటుందో చూడాలి. ఓకే, రేపటి నుంచి ఇది హిందీలో కూడా బాలీవుడ్ లో కూడా రిలీజ్ అవ్వడం మనం చూస్తున్నాం. మరి అక్కడ నుంచి ఏమన్నా కలెక్షన్స్ రాబట్టి వీటిని బ్యాలెన్స్ ఏమన్నా చేయగలుగుతుందా దీని దరిదాపుల్లోకి వెళ్ళి? అంటే బాలీవుడ్ లో వాళ్ళు మనకన్నా మనం ఎంత క్వాలిటీ ఉంటారో మనం చూసింది. అంటే ఆ స్థాయిలో బాహుబలి తోటి RRR తోటి వాళ్ళకి రీచ్ గా వాళ్ళకి తగ్గట్టుగాను అంతకన్నా మించి బెటర్ క్వాలిటీ మనం ఇచ్చాం. సో వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా క్వాలిటీ మూవీస్ క్వాలిటీస్ చూడడం అలవాటు పడిన జనాలు వాళ్ళు. ఇక్కడ ఇందులో ఉన్న క్వాలిటీ పై ఇక్కడికి వచ్చిన టాక్ కూడా ఈ రోజుల్లో చాలా ప్రపంచమే కుగ్రామం అయిపోయి ఇక్కడ జరిగిన విషయం వెంటనే క్షణాల్లో తెలిసిపోతుంది, ప్రపంచానికి తెలిసిపోతుంది. సో దీనికి వచ్చిన రిపోర్ట్ ఆల్రెడీ అందరికీ అక్కడ తెలిసే ఉంటుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ ప్రభావం కూడా ఉంటుంది. పైగా అంటే కాకపోతే ప్లస్ పాయింట్ అంటే ఇది సనాతన ధర్మం, హిందూ ధర్మం దాని గురించి ఉంది కాబట్టి ఆ ఈ మధ్య నార్త్ జనాలు అటువంటి కథాంశంతో వచ్చిన సినిమాలు ఆదరిస్తున్నారు కాబట్టి అదే అక్కడైనా ప్లస్ అవుద్దేమో అనే ఒక చిన్న పాయింట్ తప్పితే ఈ క్వాలిటీ ప్రకారంగాను ఈ సినిమాకి వచ్చిన టాక్ ప్రకారంగా చూసినట్లయితే అక్కడ పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చేమో. ఒకవేళ చూపిస్తే కనుక దీనికి మంచి కలెక్షన్ పెరిగే అవకాశం ఉంటది అనుకోవచ్చు. ఓకే,
అండ్ వీరమల్లి ఇది పార్ట్ 1 అయితే నష్టపోయినా కూడా ఇప్పుడు పార్ట్ 2 ఉంటుందన్నట్టే మనకు ఏర్పడిపోతుంది పవన్ కళ్యాణ్ గారి మాటల్లో కానీ లేకుంటే రత్నం గారి మాటల్లో. సో పార్ట్ 2 ద్వారా ఏదైతే ఇక్కడ నష్టం ఏర్పడిందో దాన్ని పార్ట్ 2 ద్వారా ఫుల్ చేసే అవకాశం ఉందా? సో అప్పటికి విఎఫ్ఎక్స్ బెటర్మెంట్ చేసుకుంటామని చెప్పారు. వీరమల్లు విషయంలో పార్ట్ 1 లో ఎటువంటి జరిగిందో రిపీట్ కాకుండా పార్ట్ 2 లో చూసుకుంటామని చెప్పారు. అంటే ప్రధానంగా కథ విషయంలో మైనస్ కాదు కాబట్టి సో మేజర్ గా విఎఫ్ఎక్స్ మైనస్. సో పార్ట్ 2 లో విఎఫ్ఎక్స్ బెటర్ తోటి మంచి కథతో వచ్చేస్తే సో ఈ నష్టాలన్నీ కూడా అక్కడ బ్యాలెన్స్ చేసే అవకాశం ఉందంటారా? అంటే పార్ట్ 2 అన్నది ఇప్పుడు దీనికి రిజల్ట్ దీనికి వచ్చిన దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. జనరల్ గా పార్ట్ 2 చేయాలంటే 25% అయ్యింది, ఇంకా 75% షూట్ చేయాలి. దానికి బెటర్ క్వాలిటీతో చేయాలి. అన్నిటికంటే ముందు ఈయన డేట్స్ ఇవ్వాలి. అంతకంటే ముందు రత్నం గారి సినిమా చేయాలి అనే పట్టుదలతో ఉండాలి. ఆయనకి ఇప్పటివరకున్న కష్టాల నుంచి వీటి నుంచి బారి నుంచి బయటపడి ఆ జోష్ ఆయనలో కనిపించాలి. కనిపించాలంటే దీన్ని ఇక్కడ రికవరీ బ్రేక్ ఈవెన్ అంతా అయిపోవాలి. ఇదంతా అయితే పార్ట్ 2 కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఇప్పుడు ఇచ్చిన మాట ఇప్పుడు ఈ రోజు మాటనే రేపు ఉంటుందని మనం ఖచ్చితంగా చెప్పలేము. ఇప్పుడు చాలా సినిమాలు చూస్తున్నాం, చాలా ఉత్సాహంతో 2 పార్ట్లు 3 పార్ట్స్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేస్తారు. కానీ ఆ పార్టీ ఫస్ట్ పార్ట్ గా జోష్ కానీ ఆ హిట్ కానీ రాకపోతే సెకండ్ పార్ట్ తీసే సాహసం చేయరు. అది చాలా పెద్ద రిస్క్ అని చెప్పచ్చు. అంటే ఆల్రెడీ దాని యొక్క బ్రాండ్, ఒక ఇమేజ్, దాని యొక్క టాక్ ఆడియన్స్ లో ముద్ర పడిపోద్ది. ఒక ఫిక్స్ అయిపోతారు. అది ఇది ఫస్ట్ పార్ట్ లో ఏముంది అన్నది ఒక అంచనాకు వచ్చి సెకండ్ పార్ట్ లో అంతకు మించి ఏముంటుందిలే అన్నట్టు ఉంటే వాళ్ళు ఎంత కష్టపడి చేసి అద్భుతం సృష్టించడం థియేటర్ రావడం కష్టం. అది అందువల్ల వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. సెకండ్ పార్ట్ కోసం మీరు ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారు వాళ్ళే అడిగేటట్టుగా, వాళ్ళే డిమాండ్ చేసేటట్టు ఆ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఫస్ట్ పార్ట్ క్రియేట్ చేస్తేనే 2 పార్ట్ ఉంటుంది తప్పితే అది లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళ వరకు మనమన్నా ఒకటి ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ లాభంలో ఉంటేనే రెండోది నెక్స్ట్ వెంచర్ ఏదైనా ఒక వ్యాపారంలో సక్సెస్ అయితేనే దానికి ఎక్స్టెన్షన్ ఇంకొకటి చేయాలనుకుంటుంది తప్పితే ఒక వ్యాపారం మనకి లాస్ లో ఉంటే దాన్ని ఎక్స్టెన్షన్ కూడా చేయాలనుకోం కదా. సో అందువల్ల దీని ఏదైనా బ్రేక్ ఏమైనా అయ్యి దీనికైనా ఉత్సాహ జోష్ రత్నం గారికి వస్తే అప్పుడు 2 ఉండొచ్చేమో తప్పితే కొన్ని రోజులు పోయిన తర్వాత దాన్ని వదిలేని వేరే ఇంకో ప్రాజెక్ట్ చేయండి అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు అనుకో, 25% వదిలేసేది ఇంకో డేట్స్ ఇస్తాను, ఇంకో సినిమా చేద్దాంలే అంటే ఆయన దీన్ని పక్కన పెట్టేసి ఫ్రెష్ గా ఇంకో కథ వెళ్ళొచ్చు. సో అందువల్ల అది అయ్యే వరకు కూడా అది అవదని చెప్పలేము, అవుతుందని చెప్పలేము. ఇంకా కాలమే ఇటువైపు ఇలాంటి పరిష్కారం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో ఇది మరి హరిహర వీరమల్లు విషయంలో 1 వీక్ లో కలెక్షన్స్ రిపోర్ట్ ఈ స్థాయిలో ఉన్నాయి. అంటే ఒక 45 నుంచి 50 crores లాస్ట్ లోనే ఈ సినిమా నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇది ఇప్పుడు కలెక్ట్ చేసే అవకాశం కూడా లేదు, ఎందుకంటే కింగ్డమ్ కూడా ఇవాళ వచ్చేసింది, థియేటర్లు ఫుల్ తగ్గిపోయాయి, ఈవెన్ బుకింగ్స్ కూడా హరిహర వీరమల్లుకు పెద్దగా జరగట్లేదు. సో ఈ స్థాయిలో ఒక ఫ్లాప్ గా అయితే మిగిలిపోయింది హరిహర వీరమల్లు విషయంలో. సో మరి చూద్దాం పార్ట్ 2 విషయంలో ఉంటుందా లేదా, ఒక గందరగోళం అయితే ఉంది. సో ఇప్పటి వరకు ఆ కాస్ట్ అంటే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి లేకుంటే ఏఎం రత్నం గారు వాళ్ళ మాటలో చూసుకుంటే ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చూద్దాం మరి భవిష్యత్తులో ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో మనం వెయిట్ చేసి అయితే చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.